వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఈ ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఆట తీరు చూస్తుంటే ఒక్కొక్కరికి చెమటలు పట్టేస్తున్నాయి. ఆరెంజ్ ఆర్మీ దెబ్బకి మిగతా అన్ని టీంలు విలవిల్లాడిపోతున్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసినా, తర్వాత చేజింగ్ చేయాల్సి వచ్చినా, ఆట ఎలా ఉన్నా ఎస్ఆర్హెచ్ ఆట తీరు చూస్తుంటే మాత్రం అసలు వీళ్ళకి ఎంత స్కోర్ చేస్తే మనం సెక్యూరు, వీళ్ళ మీద ఎలా బౌలింగ్ వేస్తే మనం గెలుస్తాము అనే ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో అసలు ఎస్ఆర్హెచ్ మైండ్ సెట్ గురించి, గేమ్ ప్లాన్ గురించి మనకి తెలియజేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ రామచంద్రరావు గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, యాక్చువల్‌గా క్రికెట్ అనేది జెంటిల్‌మెన్ గేమ్ అంటారు. లేదా స్పోర్ట్స్‌మెన్‌షిప్ బావుంటదంటారు. అయితే ఎస్ఆర్హెచ్ ఆట తీరు చూస్తుంటే మరీ అన్యాయంగా ఉంది సార్. అవతల టీమ్‌కి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇది అసలు స్పోర్ట్స్‌మెన్‌షిప్పే లేదు. ఇది అసలు జెంటిల్‌మెన్ గేమే కాదు. ఇది ఒక రకమైన డామినేషను. ఒక రకమైన ఊచకోత. మీకెలా అనిపిస్తుంది మ్యాచ్ అంటే చూస్తుంటే? యాక్చువల్‌గా ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2024 ఫ్యాట్ కమిన్స్ ఎప్పుడైతే ఎస్ఆర్‌హెచ్‌కి కెప్టెన్ అయ్యాడో హ్మ్. అక్కడి నుంచి స్లాబ్ వైస్‌గా డివైడ్ చేశాడు. పవర్ ప్లేలో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళకి ఇచ్చిన రూల్ ఏందంటే పవర్ ప్లేలో మీరు ఎన్ని కొడతారు. హ్మ్. అంటే 80, 90 కుదిరితే 100 అంటే పవర్ ప్లేలోనే 70% ఆఫ్ మ్యాచ్ వన్ సైడెడ్ చేద్దామనే ఉద్దేశం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక విధ్వంసకరంగా 200, 240, 250 అయిపోయింది. ఇక ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ఈ విధంగా ఎంత దూకుడుగా ఆడుతుంటే నిజంగా నిన్న చూడండి ముంబైలో హార్దిక్ పాండ్యా అసలు ముంబై అంటేనే చేజింగ్ గ్రౌండ్, స్మాల్ గ్రౌండ్, దట్టు డ్యూ ఉంటది. సో ఎప్పుడు చూసినా మనం టాస్ గెలిచిన వాళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటారు. హ్మ్. మన ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ డెప్త్‌కి వాళ్ళు భయపడి ఫస్ట్ బ్యాటింగ్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి. హ్మ్. 243 కొట్టి కూడా వాళ్ళు డిపెండ్ చేసుకోలేదంటే అవును. ఈరోజు దుర్భేద్యంగా అద్భుతంగా ఉంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ ఇలా ఇంత ప్రధాన కారణం ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కి ఫస్టు. ఇప్పుడు మామూలుగా హ్మ్. మీరన్నారు హ్మ్. కమిన్స్ వల్లే ఇదంతా అని హ్మ్. చెప్పేసి. హ్మ్. అయితే ఒక్క మనిషి మైండ్ సెట్ హ్మ్. ఒక జట్టు ఆట తీరును మొత్తం ఎలా మార్చుద్ది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఇదివరకు పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్ కాకముందు వేరు, హ్మ్. ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్ అయిన తర్వాత వేరు. హ్మ్. అవును. ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్ అయిన తర్వాత పాకిస్తాన్ ఏకంగా వరల్డ్ కప్పే కొట్టేసింది. అవును. అలాంటి ఒక చేంజ్ ఓవర్ ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్‌కొచ్చిందనమాట. 100% ఎందుకంటే ఒక కెప్టెను ఆయన ఇంటర్నేషనల్ ఆసీస్‌కి బెస్ట్ కెప్టెను. హ్మ్. అలాంటి లెగసీ ఉన్న కెప్టెన్ వచ్చినప్పుడు ఆబ్వియస్‌గా అతను తీసుకునే నిర్ణయాల మీద జట్టు అనేది ఆధారపడి ఉంటుంది. హ్మ్. అతను వచ్చిన తర్వాత మీరు గమనిస్తే ఈ 200 చేజ్ అనేది ఒకప్పుడు 150 అంటే సరదాగా చేజ్ చేసేవాళ్ళు. కానీ 200 అంటే చాలా టఫ్. కష్టమయ్యేది. ఈరోజు 200 కొట్టడం అంటే ఈ 200 ఈజీ చేజ్ చేసి చూపించింది ఎస్ఆర్‌హెచ్ జట్టు. హ్మ్. ఫస్టు 200, 250 లాస్ట్ ఇయర్ కూడా 2025లో పంజాబ్ మీద 246 చేజ్ చేసి చూయించారు మనోళ్ళు. అవును. ఇలాంటి అద్భుతాలు చేస్తున్నారు కాబట్టే ప్యాట్ కమిన్స్ చెప్పినట్టు మిగతా అందరూ ఫాలో అవుతున్నారు. ఇంకా ఆ మాటకొస్తే ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఏదైతే అనుసరిస్తుందో ఇప్పుడు మిగతా 10 టీములు కూడా ఫాలో అవుతున్నాయి. ఫాలో కాని టీములు వెనకబడి ఉన్నాయి. మీరు చూస్తేనే పవర్ ప్లే డామినేషన్ అనేది ఖచ్చితంగా మిగతా టీములకి కరెక్ట్. మన ఎస్ఆర్‌హెచ్ చేసి చూపించిందనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. ముంబై మ్యాచ్ విషయానికే వద్దాం. హ్మ్. యాక్చువల్‌గా ఓకే. క్లేషన్ మధ్యలో అద్భుతమైన ఇన్నింగ్సు, అభిషేక్ శర్మ బాగా ఆడాడు. ఇవన్నీ పక్కన పెడితే హెడ్ యాక్చువల్‌గా ఇన్ని రోజులు సన్‌రైజర్స్‌లో హెడ్ ఫార్మ్ అనేది కొంచెం ఆందోళనకరంగా ఉండింది. నిన్న చూస్తే మన పాత హెడ్ మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చినట్టు అనిపించిందసల. నిజంగా మీరు చెప్పింది. ట్రావిస్ హెడ్‌ని ఎందుకు బ్యాక్ చేశారంటే ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే. హ్మ్. ట్రావిస్ హెడ్ నిన్న చూస్తే మీరు ఫీల్డింగ్ కూడా చేశాడు. ఆ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అవ్వటం వల్లో ఏమో ఆ దూకుడు ప్రదర్శించాడు. హ్మ్. పరుగుల దాహం తీర్చుకున్నాడు. యాక్చువల్‌గా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్లాసెన్‌కొచ్చింది గానీ, కాదంట్లా. క్లాసెన్ 3 వికెట్ల తర్వాత స్టేబుల్‌గా ఆడాడు. ఎక్స్‌పీరియన్స్ చూయించి మ్యాచ్ ఫినిష్ చేశాడు కానీ ఆ రిథమ్ స్టార్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ట్రావిస్ హెడ్. హ్మ్. మీరు 30 బాల్స్‌లో 65 రన్స్ క్లాసెన్ కొట్టాడు. అద్భుతంగా ఆడాడు. కానీ అదే 30 బాల్స్‌లో 76 రన్స్, 8 సిక్సెస్. అవును. అందులో మీరు పవర్ ప్లేలోనే డామినేషన్ అన్నారు కదా! నిన్న చూడండి మీరు 6 ఓవర్స్‌లోనే 92 రన్స్. దట్ టూ 8 ఓవర్స్‌లో 126 రన్స్. అంటే అవును. 8 ఓవర్స్‌కి 10 పర్ ఓవర్ అయిపోయింది. ఉండి సగం మ్యాచ్ ఆ! అయిపోయింది. ఈ ఎక్స్‌ట్రా ఏదైతే మనకు 43 అన్నారు కదా! 46 అబోవ్ ఇక్కడే వచ్చేసింది. అవును. సో, అక్కడి నుంచి ఇక మ్యాచ్ ఫినిష్ చేయాల్సిన బాధ్యత యాస్ ఎ సీనియర్‌గా మన క్లాసన్ తీసుకున్నాడు. క్లాషన్ విషయానికే వద్దాము. యాక్చువల్‌గా ఇక్కడ మనం కావ్య మారన్ మైండ్ సెట్ గురించి మాట్లాడుకోవాలి. క్లాసన్ విషయానికొస్తే అతను ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చేసారు. అవును. మన మిగతా లీగుల్లో అంత గొప్ప ఫామ్‌లో లేడు. అవును. ఒకానొక టైంలో ఈ సీజన్ స్టార్ట్ గాకముందు
క్లాసర్‌ని వదులుకుందామా అనే చర్చ కూడా నడిచింది. ఎందుకంటే అవును. నిజమే. బిగ్గెస్ట్ అమౌంట్ అవును. క్లాసర్‌కి పే అవునవును. అవును. చేసేది. అవును. కానీ కావ్య మారన్ మాత్రం క్లాసర్ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా అవును. కంటిన్యూ చేయాల్సిందే, బ్యాక్ చేయాల్సిందే అని చెప్పి డిసిషన్ తీసుకున్నారు. నిజమే సార్. మీరు చెప్పింది కా ఖచ్చితంగా. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్డ్ అయ్యాడు. వాళ్ళ సొంత లీగ్ ఎస్ఏ టీ20లో కూడా పెద్ద ప్రభావం చూపలేదు. ఆ దశలో ఖచ్చితంగా ట్రస్ట్ చేసి ఉంచింది కావ్య మారన్ గారు. హ్మ్. ఆ నమ్మకాన్ని నిలబెట్టి ఈ ఇయర్ మీరు చూస్తే పెద్ద స్కోర్‌లు కొట్టకపోయినా 20, 30 మ్యాచ్‌ని కాపాడే ఇన్నింగ్స్‌లు ఆడాడు. అవును. దాని తాలూకు ఎక్స్‌పీరియన్స్ నిన్న ఫినిషింగ్‌లో క్లియర్‌గా కనపడింది. అసలు నిన్నైతే 2 షాట్లు మీరు చూస్తే బూమ్రా బౌలింగ్‌లో యార్కరు ఆఫ్ సైడ్ కవర్ మీదకి 6 అవును. కొట్టాడు. అసలు అది హైలైట్. ఇంకా మరి స్పిన్నర్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌లో స్విచ్ ఇట్ కొట్టారు చూసారా? అదైతే నవ్వుతో నవ్వుషిత్తు. నిన్నటి ఆడిన ఇన్నింగ్స్ క్లాస్ ఎంతో ఇక పర్మనెంట్ ఎస్ఆర్‌హెచ్‌లో ఇక అలాంటి అనుమానాలకు తావే లేదు. అండ్ ఇంకోటి ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్‌లో కనిపిస్తున్న బెస్ట్ థింగ్ ఏందంటే యంగ్‌స్టర్స్‌ని అద్భుతంగా వాడుకుంటున్నారు. బౌలర్స్ అయినా, బ్యాట్స్‌మెన్స్ అయినా సరే నిన్న ఫినిషింగ్‌లో నో లుక్ 6 కొట్టాడు అరోరా. సలీల్ అరోరా. సరిల్ అరోరా అసలు ఎంత అద్భుతంగా ఉంది. అతని అప్రోచ్ గాని, వచ్చి క్లాష్‌ని అడుగుతున్నాడంట. నన్ను ఫినిష్ చేసేయమంటావా? నేను చేయగలను. వాస్తవమే. ఆ! వాస్తవమే. ఇంకా బౌలింగ్ విషయానికొస్తే యంగ్‌స్టర్స్ హుస్సేన్ గాని, సో చాలా అద్భుతంగా వాడుకుంటున్నట్టున్నారు యంగ్‌స్టర్స్‌ని. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ప్రైస్ పరంగా చూసుకుంటే, ఉన్నత్ కత్తు, హర్షల్ పటేల్ స్టార్ట్ అయ్యారు. హ్మ్. దట్టు ఇంజ్యూరీ కారణంగా ప్యాట్ కమిన్స్ లేకపోవడం వల్ల ఎంత కాల్‌లో ఉండి ఇన్‌పుట్స్ ఇచ్చినా సరే, ఫేస్ చేయాల్సింది ఇషాన్ కిషన్. సో, సీనియారిటీ ప్రకారంగా ఎళ్ళాడు. మనం స్టార్టింగ్‌లో 4 3 మ్యాచ్‌లు ఓడిపోయాం. అవును. అసలు ఏం చేయాలని మేనేజ్‌మెంట్ కూర్చొని అందరూ డిస్కషన్ చేసి, వీళ్ళు నెట్ బౌలర్స్ అంటే కనీసం డొమెస్టిక్, హ్మ్. స్టేట్ లెవెల్ లాంటి ప్లేయర్స్ కూడా కాదు. అంటే 30 లాక్స్‌కి షాకిబ్ హుసేన్ బీహార్ నుంచి ఇక ప్రఫుల్ ఇండియన్ తీసుకున్నారు. వాళ్ళ మీద నమ్మకం ఉంచి ముంబై మనం ఓడిపోయి వచ్చి ఎస్ఆర్‌హెచ్ హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతున్నాం. ఎవరి మీద 5 ఔట్ ఆఫ్ 5 అన్‌బీటబుల్ సైడ్ ఉంది ఎవరు? ఆర్ఆర్. హ్మ్. వాళ్ళ మీద మ్యాచ్. ఆ మ్యాచ్‌కి నేను కూడా ఎళ్ళాను. అసలు ఏం చేస్తారు? ఈళ్ళేమో అంత కొత్తగా ఉన్నారని చూస్తే అసలు ఫస్ట్ బాలు ఆ స్లో యార్కరు ఏసాడు మన ప్రఫుల్ ఇంగే హైలైట్. హ్మ్. ఆక్ ఆ రోజు మీరు గమనిస్తే ఇన్‌స్టాలో అతనికున్న అవును. 3000 ఫాలోవరు లాక్స్‌లో ఎళ్ళిపోయింది. సరే అది పక్కన పెడితే, ఆ తర్వాత షాకిబ్ హుసేన్ సెకండ్ ఓవరు తన యూనిక్ యాక్షన్ చూస్తే నాకు షాక్ అయ్యా. అరే! ఇదేదో డిఫరెంట్‌గా ఉందే. నాకు ప్రఫులింగే అంటే కూడా షాకిబ్ హుసేన్ యూనిక్ యాక్షను నాకు తెలిసి షాకిబ్ హుసేన్ గనక కాపాడగలిగితే రానున్న 10 సంవత్సరాలు ఎస్ఆర్‌హెచ్‌కి మెయిన్ బౌలర్ అవుతాడు. అబ్బా! ఎందుకంటే మీరు షాకిబ్ హుసేన్ చేసిన యూనిక్ యాక్షన్ ఉంది చూసారు. అవును. యార్కర్‌లో బుమ్రా లాగా డిప్ చేయగలుగుతున్నాడు. మీరు బ్యాట్‌మన్ పొజిషన్ బట్టి క్విక్ యార్కర్ 143, 144 ఏస్తున్నాడు. హ్మ్. మీరు ప్రధానంగా ఇప్పుడు మనము చేజింగ్ గాదు. చేజింగు మ్యాచ్‌లు మిగతా అన్ని మ్యాచ్‌లు గూడా అయిపోతున్నాయి. కానీ 200 కొట్టి కూడా డిఫెండ్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే మనం లాస్ట్ బ్యాక్ టు బ్యాక్ 5 మ్యాచ్‌లు గెలిసాం. 5 4 టాస్ ఓడిపోయాం. 3 వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 డిఫెండ్ చేసుకోగలం. ఎవరు అవును. గుండా? మెయిన్ షాకిబ్ హుసేన్, ఇషాన్ మలింగ. నిన్నటి మ్యాచ్‌లో గూడా ఇషాన్ మలింగ చేసిన నిజం. బౌలింగ్ పెర్ఫార్మన్స్ ఉంది. అద్భుతం. నిన్న మీరు 2 టీమ్‌ల మధ్య ఏదన్నా పెర్ఫార్మన్స్ ఉందంటే ఇషాన్ మలింగ 4 ఓవర్స్‌లో 29. ఎగ్జాక్ట్‌గా చెప్పారు మీరు. యాక్చువల్‌గా ఈ సీజన్ స్టార్ట్ అవ్వకముందు ఎస్ఆర్‌హెచ్ విషయంలో మీకు బౌలింగ్ లేదు, బౌలర్స్‌ని తీసుకోలేదు. యెస్. ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఇదే 11 పాయింట్. మంది బ్యాట్స్‌మెన్ ఉంటే సరిపోద్దా? టీమ్‌లో బౌలర్‌లొద్దా? ఇలా చాలా ట్రోల్స్ నడిచినాయి. ఇప్పుడు మీరు చెప్తున్న స్టాట్స్ అన్నీ గూడా ఆ ట్రోలింగ్ అన్నిటికి మొహం మీద కొట్టినట్టు ఇది సమాధానం అని చెప్పుకోవచ్చు. 100% సార్. ఇది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ 4 3 మ్యాచ్‌లు ఓడిపోయేసరికి హ్మ్. అసలు బౌలింగ్ లేదు. మీరు 270 కొడితే 271 కొట్టలేరా? అన్నది ఇప్పుడు రివర్స్ అయింది. ఆ! ఎట్లా అంటే మీరు 228 ఆర్ఆర్ మీద కొడితే సరదాగా కొట్టేశారు. నిన్న 243 మీరు మీరు మ్యాచ్ చూస్తే మీరు గమనిస్తే ఎక్కడన్నా స్ట్రగుల్ అవ్వటం, లేదు. ఎస్ఆర్‌హెచ్ ఓడిపోవటం అనేది వాళ్ళు లేనే వన్ సైడ్ లేదు. అక్కడ. ఏదో నైన్త్ ఓవరు బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు ఒక జస్ట్ ఏదో చేతు కిషన్‌ది. ఆ! కిషన్ వికెటు ఆ! పరదా ఏదో పడిపోవడం. ఒక టీ హ్మ్. బ్రేక్ తప్పితే హ్మ్. అసలు ఎక్కడ సరదాగా అనీజీగలింది. ఆ కాన్ఫిడెంట్ ఎక్కడొచ్చిందంటే మనోళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కొడతారు, డిఫెండ్ చేసుకోగలుగుతాం. అలానే చేజింగ్ కూడా ఎంతైనా కొట్టగలదు. చేజింగ్ కొట్టగలిగిన సామర్థ్యం ఫస్ట్ నుంచి ఉంది. ఈ బౌలింగ్ యాడ్ అవ్వటం వల్ల కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిపోతుంది. మ్యాచ్‌కి ఇంప్రూవ్ అవుతా టేబుల్ పరంగా మనం థర్డ్ ఉండొచ్చేమో గానీ ఖచ్చితంగా టేబుల్ 1 కూడా సరదాగా కొట్టే టీము ప్రెజెంట్ ఎస్ఆర్‌హెచ్. అండ్ ఎలాగో టేబుల్ 1 ఎవరున్నా కొట్టగలరని మీరు చెప్తున్నారు. యెస్. సో, 100%. ఈ ఫ్లో చూస్తుంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్‌లో ఎస్ఆర్‌హెచ్ ఖచ్చితంగా ఉండబోతుంది అర్థమైపోతుంది. ఫైనల్ కూడా వస్తుందండి. అదే ప్లే హ్మ్. ఆఫ్స్ నుంచి హ్మ్. ఎస్ఆర్‌హెచ్ కప్ కొట్టే ఛాన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? ఏ జట్ల నుంచి ఆ పోటీ ఉండొచ్చు? ఖచ్చితంగా. ఎందుకంటే నేను కొంచెం బ్యాకెళ్తే
మనం స్టార్ట్ అయింది ఎక్కడంటే తప్పులు సరిదిద్దుకొని 4లో 3 ఓడిపోయి స్టార్ట్ అయ్యాం. అంటే మన లోపాలు ప్రతి విభాగంలో ఏ బౌలర్ ఎవరి రోల్ వాళ్ళకి క్లియర్‌గా ఇచ్చాడు. ఇషాన్ కిషన్ బాధ్యత ఎక్సలెంట్ నిర్వర్తించాడు. ఇషాన్ కిషన్ తర్వాత ప్యాట్ కమిన్స్ ఎప్పుడైతే ఆడాడో బౌలర్ ప్లస్ ఇంటెలిజెంట్ ఇంటర్నేషనల్ కెప్టెన్ అది బాగా ఉపయోగపడుతుంది. ఎవరి రోల్ పేపర్ మీద పవర్ ప్లేలో మీరు ఇది అటాక్. అంటే మీరు అవుట్ అయినా పర్లా సీజన్ మొత్తం ఉంటారని భరోసా ఇవ్వటం, ఆ స్వేచ్ఛగా ఆడే షాట్లు, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ ఏంటి, లేకపోతే బౌలింగ్‌లో వస్తే ఇషాన్ మలింగ రోల్ ఏంటి, ప్రఫులింగ రోల్ ఏంటి, ముఖ్యంగా షాకిబ్ భూషణ్ రోల్ ఏంటి, ఇంకా కమిన్స్ ఉన్నానే ఉన్నాడు. ఇంకా అవసరమైతే మన తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి ఫేస్ మీరు చూస్తే ఎంత ఇంప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాప్ వస్తే తను ఒక్కసారిగా 120 నుంచి 140కి ఆ! వచ్చేసాడు. అతను ఇప్పుడు 2 డేస్ గ్యాప్ ఉంటే పర్సనల్ కోచ్ దగ్గరికెళ్ళి ఫేస్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. అతను బౌలింగ్ యాక్షన్ యూనిక్‌గా ఉంది. నిన్న కూడా ఫస్ట్ వికెట్ నితీష్ కుమార్ నితీష్‌కే రెడ్డి తీశాడు. పడింది. ఇలా 11 మంది ఒక టీమ్‌లో ఆడితే ఇప్పుడు అంటే ఒక మెట్టు ఎక్కుతూ పోతున్నారు. పైనున్న టీమ్‌లు ఏందంటే ఆ 2 టీమ్‌లు ఆర్‌సీబీ గాని, పంజాబ్ గాని నీకు టాప్ 1, 2, 3, 4 ప్లేయర్స్ ఆడటం వల్ల వాళ్ళ లోపాలు ఇంకా బయటపడలా. నిజంగా నిన్న పంజాబు మీద ఆర్ఆర్ గెలిచింది. ఆర్ఆర్ మీద మనం హోమ్ గ్రౌండ్ గెలిసాం. అవే మ్యాచ్ గెలిసాం. అవును. కానీ ఆర్ఆర్ చేజ్ చేస్తుంటే పంజాబ్ బౌలింగ్ మీరు చూసుకుంటే మెయిన్ బౌలర్ ఎవరు? హర్షదీప్ సింగ్ 68 రన్ 4 ఓవర్స్‌కి. ఆ తర్వాత వాళ్ళ సెకండ్ మెయిన్ బౌలర్ ఎవరు? ఫెర్గుసన్ 57. అంటే వాళ్ళిద్దరే 8 ఓవర్స్‌లో 125 రన్స్. అంటే సగం స్కోర్ 8 ఓవర్స్‌కి ఇచ్చేశారు. సో అక్కడ లోపాలున్నాయా? అంటే లాంగ్ టోర్నీలో ఎవరైనా టీమ్ బిల్డ్ చేసుకుంటా లాంగ్ రన్‌లో ఫిట్‌నెస్, ప్లాన్‌లు అమలు చేసుకుంటా కన్సిస్టెన్సీగా ఆడుతూ ఉంటారో వాళ్ళకే విన్ ఉంటది. ఆ స్థాయిలో ఇప్పుడు ఖచ్చితంగా ఎస్ఆర్‌హెచ్ ఉంది. ఎందుకంటే మనం పంజాబ్ మీరు నంబర్ 1 అంటున్నారు గానీ, లాస్ట్ ఇయర్ టైటిల్ కొట్టాల్సిందిగా అట్లా అనుకుంటే. అవును. అంటే వాళ్ళు చోక్ అయిపోతారు. ప్రెషర్‌ని ఎవరైతే హ్యాండిల్ చేసుకుంటా మీరు టీమ్ అనేది లోపాలు సరి చేసుకుంటూ వెళ్తారో వాళ్ళే ముందుంటారని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. బట్ ఈ విషయంలో ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్‌ని చూసిన తర్వాత మొన్నటిదాకా అందరూ ఏమన్నారంటే సీజన్ స్టార్ట్ కాకముందు హ్మ్. ఎస్ఆర్‌హెచ్‌ని ముంబై కొట్టేస్తది, సీఎస్‌కే కొట్టేస్తది, కేకేఆర్ కొట్టేస్తది అది ఇది అన్నారు. అందరిని కొట్టి పక్కన పెట్టాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమంటున్నారంటే ఎస్ఆర్‌హెచ్‌కి ఆర్‌సీబీయే సమాధానం చెప్పొద్ది అది ఇది అని చెప్పి అంటున్నారు. ఆర్‌సీబీ నుంచి ఎస్ఆర్‌హెచ్‌కి నేను చెప్పేది ఫైనల్ విషయం. కప్పు విషయంలో ఎలాంటి పోటీ ఉండబోతుంది. ఎందుకంటే ఆర్‌సీబీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఓకే. బట్ ఇక్కడ ఎస్ఆర్‌హెచ్ అప్రోచ్ వేరే లెవెల్‌లో ఉంది కదా! మీరన్నట్టు ఐపీఎల్ స్టార్ట్ కాకముందు ప్రతి అనలిస్టు ప్రతి ఒక్కరు చేసిందేందంటే టేబుల్ 1 పేపర్ మీదగా చూస్తే ముంబై. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ గెలిచి వస్తున్నారు. అందులో 5 ప్లేయర్లు దీంట్లో అవును. ఉన్నారు కాబట్టి టేబుల్ నెంబర్ 1 అన్నారు. టేబుల్ ఇప్పుడు ఏ అనలిస్ట్ రిపోర్ట్ చూడండి 1, 2, 3, 4లో ఎస్ఆర్‌హెచ్ లేనే లేదు. హ్మ్. అంటే దాని తగ్గట్టే కూడా జరిగింది. మీరు మనం 4 మ్యాచ్‌లో 3 ఓడిపోయిన తర్వాత నుంచి కమ్‌బ్యాక్ అయ్యాం. ఇప్పుడు ఈ 10 టీములు ఏదన్నా షాక్ గురి చేసే టీమ్ ఉందంటే ఎస్ఆర్‌హెచ్చే. భయపడే ఏ టీమ్ అయినా భయపడే టీమ్ ఏందంటే ఇప్పుడున్న ఎస్ఆర్‌హెచ్ టీమే. హ్మ్. అయితే మీరన్నట్టు ఇప్పుడు సపోజ్ ఇప్పుడున్న టేబుల్ ప్రకారం పంజాబ్, ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ 4 వస్తున్నాయి కదా! ఈ 4 ప్లే ఆఫ్స్ వచ్చేసరికి మీరు ఆర్ఆర్ తీసుకుంటే మిడిల్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ అనేది లేదు. బౌలింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ఎందుకంటే ఇది ఫ్లాట్ పిచ్‌లో మనకున్న స్మాల్ గ్రౌండ్ పెట్టి ఎంత పెద్ద బౌలర్ అయినా వాళ్ళ బ్యాడ్ డే రోజు మ్యాచ్ వాళ్ళ చేతిలో ఉండదు. కంప్లీట్‌గా అన్ని విభాగాలు ఉండాల్సింది. మెయిన్ మీరు చెప్తున్నారు కాబట్టి మెయిన్ ఉన్న టాప్ 4 టీమ్‌కి మెయిన్ వీక్‌నెస్ ఏందంటే డెత్ బౌలింగ్. హ్మ్. అంటే మనకున్న ఇషాన్ మలింగ, షాకిబ్ హుసేన్ లాంటి బౌలింగ్ వేరే టీములకి లేదు. సో, అందువల్ల ఒక మెట్టు ఫైనల్‌కెళ్ళటానికి ఈ రోజున్న టేబుల్ పరంగా కాకుండా ఎస్ఆర్‌హెచ్‌కే ఉంది. ఆ తర్వాత నాకు తెలిసి పంజాబ్, ఆర్ఆర్ కంటే ఆర్‌సీబీ మెరుగ్గా ఉంది. నేను అనుకోవటం ఈ ఇయర్ ఫైనల్‌లో ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్ ఉండబోతుందని అనుకుంటున్నాను. అంటే చాలామంది యాక్చువల్‌గా ఇదే అంటున్నారు. హ్మ్. ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్ ఈ రెండే ఒకటి ఆర్‌సీబీ వచ్చేసి వాళ్ళ 11 మెంబర్స్ యొక్క స్కిల్ అవును. అద్భుతమైన స్కిల్ ప్లేయర్స్‌తో నింపేసారని అవును. చెప్పేసి. బట్ ఎస్ఆర్‌హెచ్ విషయానికొస్తే స్కిల్ లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి వేటి గురించి మాట్లాడట్లేదు. ఆ! మైండ్ సెట్. ఈళ్ళు ఊసకోత కోసేస్తారు. ఎదురుగా ఎవరున్నా లెక్క చేయరు. ఈళ్ళ ముందు ఇంక ఎవరొచ్చినా వాళ్ళని నలిపి అవతలేయడం తప్పించి ఇంక వీళ్ళు స్కిల్లు, ప్లానింగ్ ఏం లే. పట్టడమే. కరెక్టే. ఇది మనకు మనం కనపడుతుంది పైకి ఓకే గానీ, గ్రౌండ్ లెవెల్‌లో ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఎలా ఉందంటే, బ్యాటింగ్ ఎంత అద్భుతంగా ఉందో, బౌలింగ్ గూడా గ్రౌండ్ లెవెల్‌లో ఈరోజు ఇషాన్ మలింగ, షాకిబ్ హుసేన్ ఇది నేను చెప్తాను కాదు. నిన్న మ్యాచ్ అయిన తర్వాత ప్యాట్ కమిన్స్ ఏం చెప్పాడంటే, "మీరు డిఫెండ్ చేసుకోగలుగుతున్నారు, ఇంత చేజ్ చేయగలుగుతున్నారంటే, నిన్న 243 మీకేమన్నా అనిపించిందా?" "మాకేం అనిపియలేదు. మాకు బ్యాటింగ్ డెప్త్ అలా ఉందన్నారు." హ్మ్. కానీ మేము ఇలాంటి మ్యాచ్‌లు గూడా ఒకవేళ డిఫెండ్ చేసుకోగలుగుతాం, గెలుస్తున్నామంటే కేవలం ఇషాన్ మలింగ అని చెప్పాడు. అంటే హ్మ్. ఇప్పుడు ఈ రోజుల్లో నిన్న చెప్పిన మాట కూడా అదే. మీరు ఒక బ్యాట్స్‌మన్‌కి ఒక యార్కర్ ఎయగలిగితే అద్భుతం అని చెప్పాడు. హ్మ్. అంటే ఎకానమీ 12 మీద ఉంది. అలాంటి మ్యాచ్‌లో నిన్న ఇషాన్ మలింగ 4 ఓవర్స్‌కి 29, 7 ఎకానమీ అంటే అవును. హైలైట్. అందుకే గేమ్ చేంజర్ కదా! ఇంకా. సో, ఇప్పుడు మనం అనేది ఇప్పుడు అన్ని విషయాల్లో ఎస్ఆర్‌హెచ్ పర్ఫెక్ట్‌గా ఉంది. ఇలాగే దూసుకెళ్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చిన్న క్వెషను.
మ్యాచ్‌కి సంబంధించింది కాదు గానీ, ముంబై ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ స్టార్టింగ్‌కి ముందు రోహిత్ శర్మ ఆరెంజ్ పీస్ అలా పట్టుకొని ఒక పిక్ దిగాడు. అది ఆ ఎస్ఆర్‌హెచ్‌ని ట్రోల్ చేస్తా దిగాడా? లేకుంటే మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి దిగాడా తెలీదు గానీ, చాలామంది ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అయ్యారు. ఎందుకంటే, రోహిత్ శర్మకి ఫ్రాంచైజీలతో సంబంధం లేకుండా ఫ్యాన్ బేస్ ఉంది. అవును. ఎస్ఆర్‌హెచ్‌ని ప్రేమించేవాళ్ళు కూడా రోహిత్ శర్మని ప్రేమిస్తారు. అవును. మిగతా టీంలు ప్రేమించేవాళ్ళు రోహిత్ శర్మ అంటే అందరికీ ఇష్టమే. అవును. బట్ స్పెషల్‌గా ఎస్ఆర్‌హెచ్ మీదే రోహిత్ ఎందుకలా పిక్ పెట్టాడు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. అంటే సార్ ఇక్కడొకటి, రోహిత్ శర్మ అనే వ్యక్తి మనకి ఇండియా ప్లేయర్ అందరికి సంబంధించిన వ్యక్తి. యెస్. ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్‌గా ఏందంటే టిట్ ఫర్ టాట్ కొంత ఉంటది. హ్మ్. ఎండ్ ఆఫ్ ది డే కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ లీగ్ ఇది. సో, మనకు ఒక మ్యాచ్‌కి కోట్లాది మంది చూస్తున్నప్పుడు కొన్ని గిలికెజ్జాలుంటాయి. హ్మ్. నేను చూసాను. కానీ వాంటెడ్‌గా రోహిత్ శర్మ చేశాడు నేనైతే అనుకోను. ఓ పీఆర్ ముంబై వాళ్ళు పీఆర్ఓ సంబంధించి ఓకే. ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగుండొచ్చు. కానీ రోహిత్ శర్మ అనేది ఎప్పటికి అలా చేయడు. ఒకానొక టైంలో ఎందుకంటే ముంబైలో రోహిత్ శర్మ ఉంటాడా? ఉండడా? అని డిస్కషన్ నడిచినప్పుడు హ్మ్. ఎస్ఆర్‌హెచ్‌కి తీసుకొచ్చేసేయండి అని చెప్పి చాలామంది కోరుకున్నారు కూడా రోహిత్ శర్మ ఎస్ఆర్‌హెచ్‌కి ఆడాలని చెప్పేసి. నిజమే. రోహిత్ శర్మని తీసుకొచ్చి కెప్టెన్ చేయాలని ఆ! చర్చలు నడిచినాయి. అవును. హ్మ్. సో, అంత ఇష్టం రోహిత్ శర్మ అంటే అవును. ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కి గాని. అది ఆ పిక్ కూడా మనం ఏం తప్పడాల్సిన పని లేదు. హ్మ్. రోహిత్ శర్మ ఎప్పటికీ నంబర్ 1 ఎవర్ గ్రీన్ ప్లేయర్. యాటిట్యూడ్ పరంగా కూడా. అది పీఆర్ఓ టీము ఏదో కొంచెం చేయాలని అనుకూలంగా చేసినట్టుంది. హ్మ్. అంతే తప్ప దాంట్లో ఏమి చెడు ఉద్దేశ్యం ఏం లేదు. రామచంద్ర గారు చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్ బలం ఇప్పుడు కొన్ని కోట్ల మందికి తెలుగు వాళ్ళందరికి కూడా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అవును. క్రికెట్ లవర్స్‌కి అవును. ముఖ్యంగా. అవును. సో, నిజంగా మీరన్నట్టు ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్ గాని ఫైనల్‌కెళ్తే ఆ మ్యాచ్ ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే ఒక రకమైన గూస్ బంప్స్ వస్తున్నాయి. అది గాని జరిగితే అసల నిజంగా చెప్తాను కదండీ! అదే జరుగుద్ది. హైయెస్ట్ వ్యూవర్‌షిప్ కాబోతుంది. సూపర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.